నమస్కారం అందరికి. ఈ రోజు మనం వెళ్ళొచ్చిన దేవస్థానం కాకినాడ దగ్గరలో ఉన్న సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయం కాకినాడ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా పాతదైన పవిత్రమైన దేవస్థలం. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ భావనారాయణ స్వామి కొలువై ఉన్నారు. భవానీదేవి, నారాయణ స్వామి ఇద్దరూ కలిసి ఒకే రూపంలో పొందే అరుదైన స్థలం. ఈ ఆలయానికి ప్రవేశించే ప్రధాన ద్వారం చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఒక ఆధ్యాత్మికత అనుభూతి మనసులో కలుగుతుంది. ఈ ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ఒకే శిలపై చెక్కబడింది. ఇది ఎంతో ప్రత్యేకమైనది. శిల్పకళతో ఈ తరహా నిర్మాణాలు చాలా అరుదు. ఈ శిలా ధ్వజ స్తంభం ముందు నిల్చుంటే మన స్వామి వైభవాన్ని మరింత అనుభూతి చెందుతాం. ఇది భక్తులకు విశేష ఆకర్షణగా ఉంటుంది. ఇక్కడి ఆలయంలో స్వామివారి పవిత్ర పాదాలు భక్తుల కోసం ప్రత్యేకంగా దర్శనమిస్తాయి. ఈ సర్పవర ఆలయంలో ఒక పుణ్యమైన గోశాల కూడా ఉంది. ఇక్కడ గోవులను శుభ్రంగా ప్రేమతో చూసుకుంటారు. ప్రతి భక్తుడు అక్కడికి వెళ్లి గోవులను దర్శించాలి, సేవ చేయాలి. ఈ గోశాల ప్రెసెన్స్ వలన ఆలయ పరిసర ప్రాంతాలు పవిత్రంగా అనిపిస్తాయి. ఇక్కడ ఆలయం ఎదురుగా శ్రీకృష్ణుడు శేషనాగంపై ఉన్న విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని చూస్తే గోకుల లీలలు గుర్తొస్తాయి. శ్రీకృష్ణుడు నాగపట్టున ఎగిరేలా విరజిల్లుతూ భక్తులను కట్టిపెడేస్తాడు. ఈ శిల్పం పక్కన నిల్చుంటే మనసు ఆనందంతో నిండిపోతుందని అనిపిస్తుంది. ఇంత అందమైన ఆలయం చూడటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి శిల్పకళను చూస్తే మనసులో ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆలయం ప్రతి మూమెంట్ లో ఒక కళాత్మకత, ఒక ఆధ్యాత్మికత శోభ నిక్షిప్తమైంది. ఇంత చారిత్రకమైన దేవస్థానం ఇంతటి అందాన్ని కలిగి ఉందంటే నిజంగా ఆశ్చర్యమే కదండి. ఈ గోపురం ఎంత వైభవంగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడికి రాగానే మనసు ఒక ప్రశాంతమైన ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంది. ఈ ఆలయ నిర్మాణం చూస్తే మన పూర్వీకుల మేధస్సు, శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది దేవతాభిమానం కాదు, కళాభిమానులకు ఒక స్వర్గధామమే అన్నట్టు అనిపిస్తుందండి. ఈ ఆలయం వయసు ఎక్కువ ఉన్న అందులో మాత్రం ఎప్పటికీ నూతనంగానే ఉంటుంది కూడా. ఎంత చూసినా ఇంకా చూడాలని ఉండే దేవస్థానం అండి ఇది. ఒకసారి నారదుడు బ్రహ్మను కలవగా బ్రహ్మ ఇలా అంటాడు, ఈ జగమంతా మాయే, దానికి ఎవ్వరూ దాని నుండి తప్పించుకోలేరు అని. నారదుడు తాను తప్పించుకోగలను అంటాడు. అప్పుడు బ్రహ్మ కోపంతో నారదుడిని వెళ్ళిపోమని పంపిస్తాడు. నారదుడు తిరుగుతూ సర్పవరం చేరి ఒక అందమైన చెరువు దగ్గర స్నానం చేశాడు. ఏమైందో కానీ తెలీదు, స్నానం చేసిన వెంటనే నారదుడు ఒక అందమైన యువతిగా మారిపోయాడు. ఆమెగా మారిన నారదుడు తన గతాన్ని మరిచి ఒక జోడిని వెతుకుతున్న సమయంలో పిఠాపురం యువరాజైన నుకండో అక్కడికి వచ్చి ఆమెను చూడగానే ఆమెతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 60 మంది కుమారులు పుట్టారు. వీరి పేర్లే ప్రస్తుత తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ మరియు విభవ మొదలైనవి. ఆ తర్వాత రింపుజయుడని ఓ రాజు పిఠాపురాన్ని ఆక్రమించగా యువరాజు మరియు కుమారులు యుద్ధంలో మరణించారు. ఆమె దుఃఖంలో చెరువు దగ్గర ప్రాణాలు విడదల్చుకుంది. అప్పుడు విష్ణుమూర్తి బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమై స్నానం చేయమన్నాడు. తిరిగి స్నానం చేసిన వెంటనే ఆమె మళ్ళీ నారదుడిగా మారాడు. అప్పుడు నారదుడు తన పొరపాటును గుర్తించి విష్ణువుని క్షమాపణ కోరాడు. అప్పుడు విష్ణువు ఆశీర్వదిస్తూ ఏమన్నాడంటే, ఈ సరస్సును ఇకపై ముక్తికాసరం అని పిలవాలి. 3 లోకాల్లో అన్ని తీర్థాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కార్తీక, మార్గశిర, మాఘ మాసాల్లో శనివారం, ఆదివారం స్నానం చేసిన వాళ్లకు పాపాలు తొలగిపోతాయని విష్ణువు చెప్పాడు. ఇక్కడే విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి ఉండాలని నారద మహర్షి చేత స్వయంగా ప్రతిష్ఠించబడ్డాడు. అప్పుడు బ్రహ్మ, శివుడు,
మరియు ఇతర దేవతలు కూడా అక్కడికి వచ్చి భక్తులతో స్తుతులు గానం చేశారు. ఇప్పుడు భావనారాయణ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి. భావనారాయణ అంటే భక్తులు శరీరంగా రాకపోయినా మనసులో తలుచుకున్న మోక్షాన్ని ప్రసాదించే దేవుడు అన్నమాట. ఈ భూమిపై ఉన్న 180 పుణ్యక్షేత్రాలలో ఇదే ఉత్తమమైనది. ఈ ఆలయం చుట్టూ 10 మైళ్ళ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ నా భక్తులే అని, ఇక్కడ 3 రోజులు గడిపితే 100 అశ్వమేఘ యజ్ఞాల ఫలితం కలుగుతుందని భగవంతుడు ప్రకటించాడు. చరిత్రలో మహర్షులు, రాజుల భక్తి ఎలా ఉందంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్థలం వేదకర్తలైన వ్యాసుడు, అగస్త్యుడు వంటి మహర్షులు పాదస్పర్శ పొందినటువంటి స్థలం ఇది. పిఠాపురం రాజులు దేవునికి అర్పణలతో ఉత్సవాలు, పలు తిప్పలు లేకుండా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. సర్పవరం అంటే కేవలం ఒక గ్రామం కాదు, ఇది మోక్ష ప్రాప్తి క్షేత్రం. ఇది శతాబ్దాలుగా భక్తులకు ధ్యాన స్థలం, శాంతి నివాసంగా నిలిచింది. శ్రీ భావనారాయణ స్వామి కృపతో పాపాల నుండి విముక్తి పొందాలనుకునే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ ఆలయాన్ని తప్పక రావాలి. ఇక్కడ స్వామి దర్శనం వల్ల జన్మ జన్మల పాపాలు పోతాయని, వివాహం ఆలస్యం ఉన్నవారికి తల్లి బొట్టి దేవుడిగా భావనారాయణుడు ఆశీర్వదిస్తాడని నమ్మకం. ఆలయ నిర్మాణం చాలా క్లాసిక్ గా ఉంటుంది. పాతకాలపు శిల్ప కళలతో రాయి మీద చెక్కిన రూపాలను చూస్తే అప్పటి శిల్ప కళాకారుల నైపుణ్యం గుర్తొస్తుంది. గోడలపై శిల్పాలు, పిల్లర్లపై చెక్కిన దేవతామూర్తులు చాలా అందంగా ఉంటారు. ఆలయంలో ముఖ్య విశేషాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ గర్భగుడిలో స్వామి భావనారాయణుడు ఎంతో శాంతి తేజస్సుగా కనిపిస్తారు. ఆలయం చుట్టూ శుభ్రమైన వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు ఆలయంలో పూజలు, అర్చనలు చాలా బాగా జరుగుతాయి. గర్భగుడి దగ్గరకు వెళ్తే స్వామివారి విగ్రహం ఎంతో శాంతిగా, శక్తివంతంగా కనిపిస్తాడు. స్వామి ముఖానికి ఉన్న తీర్పు, దేవి భవానీతో కలిసి ఉన్న ఆ దేవీ దివ్య రూపం మనసుని ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రాంగణం చాలా శుభ్రమైనది. పచ్చదనం చుట్టూ ఉండటం ఎంతో ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. అలాగే సాయంత్రం సమయం ఆలయానికి వెలిగించే దీపాలతో ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుందండి. ఇలా ఈ దేవాలయం శిల్ప కళా నైపుణ్య, నిర్మాణం, ప్రకృతి సౌందర్యం అన్నీ కలిసి భక్తుల హృదయాలను ఆకర్షించేలా ఉంటాయి. ఈ ఆలయ చరిత్రను చూస్తే బ్రహ్మాండ పురాణంలో ఈ ఆలయం కనిపిస్తుంది. భవానీదేవి మరియు శ్రీ మహావిష్ణువు కలిసి భావనారాయణ స్వరూపంలో భక్తుల్ని కాపాడుతున్న తీర్థ క్షేత్రం ఇది. ఇక్కడ జరిగే ముఖ్య పండుగలు ఏంటంటే, ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా పండగ లేని కాలం అనేది ఏది ఉండదు. ఎందుకంటే ప్రతి నెల ఏదో ఒక పర్వదినం ఉంటూనే ఉంటుంది. మార్చిలో ఉగాది, మేలో వైశాఖ శుద్ధ ఏకాదశి, జూన్లో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, నవంబర్లో కార్తీక పౌర్ణమి ఏకాదశి, మేఘమాసం ఆదివారాలు మరియు రథసప్తమి ఫిబ్రవరి వంటి పండుగలు ఎప్పుడూ నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఇక దర్శన సమయాలకు వస్తే ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. అలాగే సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ టైమింగ్స్ లో ఆలయంలో ప్రశాంతంగా స్వామివారి దర్శనం తీసుకోవచ్చు. అలాగే వసతి సౌకర్యం గురించి మాట్లాడుకుంటే, ఈ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలోనే 3 స్టార్ హోటల్స్, డిలక్స్ వసతులు, మంచి భోజన కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. శ్రీ భావనారాయణ స్వామి ఆలయం అంటే కేవలం గుడి మాత్రమే కాదు, ఇది మన చరిత్రకి, మన సంస్కృతికి, మన ఆధ్యాత్మికతకి గుర్తుగా నిలిచే పవిత్ర స్థలం. ఇక్కడికి ఒక్కసారి వచ్చిన తర్వాత మనం లోపల ఏదో ఒక తేజస్సుతో నిండిపోతాం. ఆధ్యాత్మికత యాత్ర కోసం, కుటుంబంతో కలిసి వెళ్ళే తీర్థయాత్ర కోసం ఇది తప్పక చూడవలసిన ప్రదేశం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికత ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.